ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. జనులు గుంపుకూడును, వారు నా వలన కూడరు. నీకు విరోధంగా గుంపుకూడువారు నీ పక్షపవారగుదురు. మనకి వ్యతిరేకంగా ఏ కార్యాలు జరిగినప్పటికీ కూడా దేవుడు మనకి విరోధంగా రూపొంపబడిన ఏ ఆయుధాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేయడండి. మన శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. చూసారా, మన శత్రువుల్ని మన కీడు తలపెట్టిన వారిని వాళ్ళకి మనం మేలు చేసేవారుగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడో మనకి హాని చేశారు, వాళ్ళు ఇప్పుడు అవసరంలో ఉన్నారు. ఆ అవసరాన్ని మనము ఆసరాగా తీసుకోవడం కాదు, కానీ వాళ్ళకి మనము అవసరం తీర్చేవారుగా ఉండాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నదండి. అందుకే దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉందాం. మనకు శత్రువులను మనము క్షమిద్దాం. పగ తీర్చుకోవడం దేవుని పని, దేవుని చెప్పే పని చేయడం మన పని. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.